భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకవేళ విమాన ప్రయాణాలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే తీవ్రమైన అక్కడ ఆ ప్రాంతంలో అయితే తీవ్రమైన నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఇక విమాన ప్రమాదం కూడా ఏదైతే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఉందో ఆ విమానం టేకప్ అయ్యే సమయంలోనే కొద్దిసేపటికే గాల్లో నుంచి అయితే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోవడం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఎయిర్ ఇండియా ఏదైతే విమానం ఉందో ఈ విమానం అంటే ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించిన విమానమే ఉన్నట్టుండి ఎందుకు ఇలా కుప్ప కూలిపోయిందన్న కోణంలో కూడా చాలా మంది విశ్లేషకులు దానికి సంబంధించి విశ్లేషిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు బోల్గా స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఆ భయంకరమైన చూడొచ్చు ఆ విమానం చూడొచ్చు ఎలా రాలిపోతుంది. ఆ స్థానిక ఇళ్లపై నుంచే ఎగురుతూ ఉంది. ఆ స్థానిక చూడొచ్చు మీకు కనిపిస్తుంది బోల్గా స్క్రీన్ పైన స్థానిక ఇళ్లపైనే పడిపోయింది. అది ఉన్నట్టుండి అంటే గాల్లో 2 మినిట్స్ కూడా గాల్లో లేదు. అది గాల్లో నుంచి ఒక్కసారిగా అక్కడ మొత్తం నివాస ప్రాంతం మనకు కనిపిస్తూనే ఉంది. ఆ నివాస ప్రాంతంలోనే అంటే ఈ విమానం దాదాపుగా ఇందులో 200లకు పైగా దాదాపు 250 మంది దాకా కూడా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇంకా డేటా దానికి సంబంధించి అయితే అధికారులు అయితే బయట పెట్టడం లేదు ఎంతమంది మృతులని. దానికి సంబంధించి ఇప్పటికైతే ప్రమాదంలో మాత్రం చాలా మంది గాయాల పాలైనట్టే తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం అంటే అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ ఏదైతే వెళుతుందో హిత్రో అనే ఎయిర్పోర్ట్కి ఈ ప్రయాణ దారిలోనే విమానం అయితే టేకాఫ్ అవుతూ ఉన్న సందర్భంలో ఉన్నట్టుండిగా 2 నిమిషాల కాల వ్యవధిలోనే విమానం అయితే గాల్లో నుంచి అయితే కింద నేల రాలిపోయింది. దాన్ని అంటే దాదాపుగా నియంత్రణ కోల్పోవడం అంటే దాన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడినట్లు తెలుస్తుంది. అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే గాల్లోనే ఈ విమానాన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడింది. అది ఎందుకు అనేది మాత్రం క్లారిటీ లేదు. అది వాతావరణ ప్రభావం వలన లేకపోతే టెక్నికల్ లోపమా అంటే అందులో ఏర్పడిన టెక్నికల్ అంతరాయం ఏమన్నా ఏర్పడిందా ఈ వ్యవహారం అనేది ఎందుకు ఈ కోణంలో అంటే విమానం అక్కడ కుప్పకూలిపోయింది ఈ ప్రమాదం జరిగింది అన్న కోణంలో ఇంకా అధికారులు దీనిపైన దర్యాప్తులు ముమ్మరం చేస్తూ ఉన్నారు. అనంతరం అది అహ్మదాబాద్ నగర శివారులోని అంటే ఎక్కడైతే శివారుకు అసలు అట్లీస్ట్ ఇట్లా కొంచెం దూరం కూడా వెళ్ళలేకపోయింది. అహ్మదాబాద్ శివారులోనే ఎవరైతే స్థానిక జనాలు ఉంటారో ఆ స్కూల్స్ పాఠశాలలు ఇవన్నీ అంటే ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఈ ప్రాంతంలోనే అది ఒక్కసారిగా కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో 4-5 ఇండ్లు కూడా పూర్తిగా మొత్తం ఎక్కడొక్కడ కూలిపోయినట్లు తెలుస్తుంది. అయితే విమానంలో మొత్తం దాదాపుగా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రయాణికులలో కూడా దాదాపు విదేశీయులు మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికీ అంటే ఎవరు ఇందులో విదేశీయులు మరి ఎవరు ప్రాణాలు కోల్పోయారా, విదేశీ ప్రముఖులు ఎవరైనా ఉన్నారా, మరి లేదంటే భారతీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు, ఈ వ్యవహారం మాత్రం ఇంకా బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి అనేక మంది గాయాల పాలైనట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మృతుల సంఖ్యపై అయితే అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు అగ్ని ప్రమాదం మనం చూడొచ్చు ఓల్గా స్క్రీన్ పైన. पूरे गए होंगे कोई मतलब नहीं सवारी कितनी चाहिए पूरे गए होंगे कोई मतलब नहीं सवारी कितनी चाहिए पूरे गए होंगे कोई मतलब नहीं सवारी कितनी चाहिए पूरे गए होंगे कोई मतलब नहीं सवारी कितनी चाहिए पूरे गए होंगे कोई मतलब नहीं सवारी कितनी चाहिए पूरे गए होंगे कोई मतलब नहीं सवारी कितनी चाहिए
ఎస్, ఎక్స్క్లూజివ్లీ మనకు ఇప్పుడే అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే విజయ్ రూపాని బోయింగ్ పాస్పోర్ట్ కూడా ఉంది. చూడొచ్చు మీరు వోల్గా స్క్రీన్ పైన ఆ విజయ్ రూపాని యొక్క ఆ బోయింగ్ పాస్ మీరు చూడొచ్చు అదిగో వోల్గా స్క్రీన్ పైన మనకు కనిపిస్తూనే ఉంది. దానికి సంబంధించి అంటే దానికి డీజీసీఏ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా ఇంకా బోయింగ్ సంస్థలు అధికారులు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టారు. ఆ బోయింగ్ పాస్ అది మన వోల్గా స్క్రీన్ పైన కనిపించేది అది విజయ్ రూపాని యొక్క బోయింగ్ పాస్. ఆయన మాజీ గుజరాత్ సీఎం ఆయన ప్రస్తుతం ఆయన కూడా విమానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విమానంలో ఆయన ప్రమాదానికి కూడా గురయ్యారు. అతనికి సంబంధించిన బోయింగ్ పాస్ను మీరు వోల్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది విజయ్ రూపాని ఆయన పేరు కూడా అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. ఇది ఆయనకు సంబంధించిన బోయింగ్ పాస్. ఇది మరి ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన లండన్ వెళ్ళే ప్రయత్నంలో అయితే ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం జరుగుతుందన్న సిచ్యువేషన్ ఆయనకు తెలియదు కాబట్టి ఎయిర్ ఇండియా సంస్థ మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే ఈ సంస్థ పైన పడుతుందా ఈ వ్యవహారం అంతా కూడా. మరి ఎందుకు ఇప్పటికీ ప్రధాని మోదీ అయితే అక్కడికి చేరుకోలేదు, అక్కడ ఎవరిని పరామర్శించడానికి ఆయనైతే ప్రస్తుతానికి వెళ్ళలేదు. అంటే ఈ వ్యవహారం మొత్తం కూడా అంటే ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం అయితే ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఉన్నారో, రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి, ప్రస్తుతం ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఆయన కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించినట్టు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం అయితే అక్కడికి వెళుతూ ఉన్నారు. ఇంకా ఈ ప్రయాణంలో అంటే అక్కడ రామ్మోహన్ నాయుడును ఎందుకు అంటే ఎవరు ప్రధాని వాళ్ళందరూ కూడా ఎవరు ఇతర మంత్రులు వెళ్లకుండా రామ్మోహన్ నాయుడును అక్కడ పంపించడంలో ఇంకా ఏదైనా అంటే వేరే కోణాలు ఉన్నాయా, రాజకీయ వ్యవహారం ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా, ఈ వ్యవహారం అంతా కూడా రామ్మోహన్ నాయుడు పైన కూడా తోసిపుచ్చే వ్యవహారంగా మారనుందా, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ అంటే దీనికి సంబంధించి అనేక క్వశ్చన్లు రేజ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ సిచ్యువేషన్లో మనం అంటే రాజకీయం చేయకూడదు కానీ ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఈ ప్రస్తుతానికైతే రామ్మోహన్ నాయుడు అక్కడికి వెళుతూ ఉన్నారు. అక్కడ ఉన్న వాతావరణం ఆ ప్రదేశంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆయన అయితే వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళకి తగు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి విజయ్ రూపాని యొక్క బోయింగ్ పాస్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. వోల్గా స్క్రీన్ పైన మనకు డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదా విజయ్ రూపాని యొక్క బోయింగ్ పాస్ పైన ఆయనకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇదిగో విజయ్ రూపాని అంటే ఆయన పేరు విజయ్ కమ్నికల, మిస్టర్ విజయ్ కమ్నికల అని ఉంది. ఆయన ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఆయన అంటే తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ ఇండియా సంస్థ చాలా స్ట్రాంగ్ అయిన సంస్థ. అది దాదాపు ఈ సంస్థ ఎప్పటి నుంచో ఈ విమానయాన రంగంలో కొనసాగుతూ ఉంది. ఈ విమానం అంటే ఎయిర్ ఇండియా ఈ ఫ్లైట్ అంటేనే ఖచ్చితంగా అది ఎలా ఉంటుందంటే లాంగ్ డిస్టెన్స్లో చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఫ్లైట్లు ఇవి ఎయిర్ ఇండియా ఫ్లైట్లు. అందుకోసమని వీటిని ప్రత్యేకించి వీటినైతే తయారు చేయడం జరిగింది. మరి ఈ వ్యవహారంలోనే ఎందుకు అంటే ఇంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకునే ఈ ఎయిర్ ఇండియా విమానం మరి ఎందుకు కూలాల్సి వచ్చింది? ఇది 1950లలో రైలు పట్టాలు తప్పినప్పుడు కూడా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అదే నైతికతతో అయితే ప్రధాని మోదీ మరి హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా పౌర విమానయాన నాయకుడు ఆయన ఎవరైతే ఉన్నాడో నాయుడు రాజీనామా వీళ్ళందరూ కూడా అంటే రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ రాజీనామా చేయాలని కూడా నేడు డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే విపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే గతంలో 1950లో రైలు పట్టాలు తప్పి రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం అప్పుడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయాల్సి వచ్చింది, ఆయన బాధ్యత వహించాడు. మరి ఇప్పుడు ఈ విమాన ప్రమాదానికి అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, రామ్మోహన్ నాయుడు వీళ్ళు మరి బాధ్యత వహిస్తారా? మరి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలన్న కోణంలో అయితే విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. మోదీ మరియు అంటే ఇతర సలహాలు అంటే ఇప్పటి వరకు కూడా చేస్తున్నదంతా ఏదైతే సాహసోపేతమైన ప్రచారం అని అంటే ఇది ఎవరైతే ఈ రాజకీయం చేయాలనుకుంటున్నారో ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు కూడా దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారో వీళ్ళంతా రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాకుండా మన ఇండియన్సే కాకుండా అందులో విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రమాదానికి దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఉన్న క్రమంలో ప్రస్తుతమైతే భారతదేశంలో అంటే విపక్షాలు కావచ్చు ఈ విపక్షాలు ప్రస్తుతమైతే దీనిపైన రాజకీయం కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు అంటే ఈ వ్యవహారం అంతా రామ్మోహన్ నాయుడు మీద మరి పూర్తిగా ఆయన మీద పడే అవకాశం ఉందా ఈ కోణంలో అయితే ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదం అయితే ఎందుకు సంభవించింది, టెక్నికల్ లోపమా లేకపోతే వాతావరణ కారణమా అనే కోణంలో అయితే ఇంకా దర్యాప్తులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే రికార్డర్లు ఉంటాయో దాని లోపల ఆ బ్లాక్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు వాళ్ళు దగ్గరికి తీసేసుకొని దాన్ని అంటే వీటన్నిటిని తీసుకొని పరీక్షించే అవకాశం ఉంది. ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎందుకు ప్రమాదం జరిగింది అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే చాలా మంది కూడా గాయాల పాలైనట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా వోల్గా న్యూస్ను చూస్తూనే ఉండండి.
मतलब सवारी कितनी થઈ ગઈ